తెలంగాణకి సంబంధించినటువంటి విజయ డైరీ, ఆంధ్రాకి సంబంధించిన విజయ డైరీ నెయ్యి క్వాలిటీని మేము చెక్ చేస్తే ఎన్‌డీడీబీ నివేదికలో అదంతా కూడా క్వాలిటీ లేదని తేలింది. వెజిటబుల్ ఆయిల్స్‌ని వేస్తున్నారని తేలింది అని చెప్పడం. దాని మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తే, దాని మీద అదంతా తప్పుడు ఆరోపణ. మేమంతా పర్ఫెక్ట్‌గానే చెక్ చేస్తున్నామంటూ ఆంధ్ర విజయ డైరీ చెప్పుకొస్తే, ఈ వ్యవహారంలో లోకేష్ కీలకమైన ట్వీట్ చేశారు. గుత్తా అమిత్ రెడ్డి ఎవరైతే తెలంగాణ డైరీ తరపున మాట్లాడుతున్న ఆయనకి కోట్ చేస్తూ, మీ ఆందోళన గమనించి సమీక్షిస్తున్నాం. ఏపీ డీడీసీఎఫ్ నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. సిఐఎల్ఎఫ్ ఎన్‌డీడీబీ పరీక్ష నివేదికలను కూడా పరిశీలిస్తాం. వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది ప్రధాని మోడీ నినాదము. పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు కూడా విక్రయించొచ్చు అన్నటువంటి మన దేశం చట్టం ఉంది. నాణ్యత, వినియోగదారుల ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ప్రాధాన్యత అంశాలు. కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ముగించమని చెప్పేసి ఓ రకంగా చెప్పుకొచ్చారనమాట.